28 శాఖలు ఋగ్వేదం. అబ్బా. ఏకతమేకమధ్వర్జి శాఖ. యజుర్వేదం 101 శాఖ. ఓహో. సహస్రవర్త్మా సామవేద. సామవేదంలో 1000 శాఖలు సామవేదం. అందుకోసం స్వామి కృష్ణ భగవానుడు వేదానాం సామవేదోస్మి, నేను సామవేద స్వరూపంగా ఉన్నాను అని చెప్పుకున్నాడు. అంటే మిగతా వేదాలు కాదని కాదు. అట్లా నవధ ఆథర్వణో వేద. అథర్వణ వేదం వచ్చి 9 శాఖలు. అంచేత చాలామంది రోజు ప్రవర చెప్పేటప్పుడు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణ విశ్వంభవతం చెప్పుకుంటారు బ్రాహ్మలు. నేను తైత్రీయ శాఖ అధ్యాయి, తైత్రీయ శాఖ అంటే యజుర్వేదం అయితే, ఋగ్వేదం అయితే ఋగ్వేదానికి సంబంధించిన శాఖ చెప్పుకుంటారు. అయితే ఈ శాఖలు ఏమిటి అంటే వేదం అనే వృక్షానికి ఇవన్నీ కొమ్మలు. దీంట్లో కూడా మళ్ళీ ఒక విషయం ఉంది. ఒకానొక సమయంలో ఈ 101 శాఖ ఉన్నటువంటి వేదాన్ని వైశంపాయన మహర్షి దగ్గర యాజ్ఞవల్క్య మహర్షి అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి చాలా గొప్పగా అధ్యయనం చేశాడు. ఆయన చాలా తొందరగా, చాలా మేధావి, అవతార పురుషుడు ఆయన కూడా. ఆయన చేసిన తర్వాత ఒక రోజున వైశంపాయన మహర్షి గ్రామాంతరం వెళ్తూ ఏ రాజ్యంలో తాను ఉన్నాడో ఆ రాజుకు వెళ్ళి ఆశీర్వచనం చేసి రమ్మంటాడు. సరే యాజ్ఞవల్క్య మహర్షి వెళ్ళి ఆశీర్వచనం చేశారు. మళ్ళీ వచ్చేశారు. ఆ నెక్స్ట్ డే వైశంపాయన వాళ్ళు వచ్చారు. ఆయన రోజు శిష్యుల్ని తీసుకెళ్ళి, అప్పట్లో మహారాజులు మహర్షుల్ని పోషించేవాళ్ళు, మహర్షులేమో ఆ మహారాజుల యొక్క శ్రేయస్సుని వీళ్ళు కాంక్షించేవాళ్ళు. ఇట్లా పరస్పర అవగాహన, పరస్పర సంబంధం ఉండేది. అట్లా ఈయన వెళ్ళంగానే, వైశంపాయన మహర్షి వెళ్ళంగానే లేచి నిలబడి నమస్కారం చేసి ఆ మహారాజు గారు, అయ్యా మీరు ఆశీర్వచనం చేశారు, నేను చాలా అభివృద్ధిలో ఉన్నాను, కానీ నిన్న మీ శిష్యుడు ఆశీర్వచనం చేసిన తర్వాత నాకు చాలా మంచి శుభగుణాలు కలిగినాయి, అంచేతను మీతో పాటు మీ శిష్యుని కూడా తీసుకొస్తుండండి అన్నారు. అదేంటి అంటే ఆశీర్వచనం కొత్తగా వచ్చాడు, కొత్తగా చదువుకున్నాడు, అతని మంత్రంలో ఇంకా శక్తి ఉంది. ఆశీర్వచనం చేయగా 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 ఈయనలోనేమో శక్తి క్షీణించింది, ఆయనలో కొత్తగా శక్తి వచ్చింది. ఇది ఆ రాజు గమనించాడు. ప్రాచీనంలో ఆ గురువులు శిష్యులపైకి వస్తే సంతోషపడేవాళ్ళు. ఇప్పుడంటే ఆ సంతోషం లేదు గురువులకి, శిష్యులు కూడా అటువంటి శిష్యులు లేరు. కాబట్టి ఆయన సంతోషించి, నాయన మహారాజు గారి చేత గుర్తించబడ్డా అంటే సామాన్య విషయం కాదు, నువ్వు రేపటి నుంచి నువ్వు ఈ పని చేయంటే నేను చేయను అన్నాడు ఆయన. అయ్యో ఎందుకన్నాడు, చేసి చేసి మీ యొక్క శక్తి అంతా పోయింది కదా, నా శక్తి కూడా పోతుంది, చేయను అన్నాడు. అన్నిటికీ పాపం నొచ్చుకున్నాడు ఆయన వైశంపాయన మహర్షి. సరే ఇంటికి వెళ్ళి చెప్పాడు, రాజుల యొక్క శ్రేయస్సు మనం కాంక్షించాలి, నువ్వు అట్లా అనుకోకూడదు, వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది, వాళ్ళ చేత ఆదరింపబడాలి, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఏం చెప్పారు, ఎన్నో అన్నాడు. అయితే ఆయన కోపం వచ్చి గురువు గారికి, నేను చెప్పిన పని నువ్వు చేయలేదు కాబట్టి నేను చెప్పిందంతా నాకు కక్కేసే అన్నాడు. అయ్యో నారాయణ, నా విద్యను నాకు కక్కేసే అన్నాడు. అంటే ఆయన కక్కేసేసాడు. ఎలా బతుకుతామని ఈయన ధైర్యం. అంటే ఆయన ఆలోచన ప్రతిదానికి కార్యకరణ సంబంధం ఉంటుంది కదా, అలా ఆయన కక్కేసిన తర్వాత అదంతా భగభగ మండిపోతూ ఉంది. మరి విద్య అంటే సామాన్యమా, ఎంతో కష్టపడి చదువుకుంటే వచ్చేటి విద్య, అది కూడా తపస్సే కదా. అప్పుడు అరే అంత వృధా అయిపోతుంది అదంతా అని ఆయన దగ్గర మిగతా శిష్యులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ మీద నీళ్లు చల్లి వైశంపాయన మహర్షి వాళ్ళని ఒక తిత్తిరి పక్షుల్లాగా తయారు చేసి, అరే బాబు అదంతా మీరు స్వీకరించండి రా అన్నాడు. అదంతా వాళ్ళు స్వీకరించారు. అంటే ఆ విద్యనంతా స్వీకరించి ఇప్పుడు చెప్పమన్నాడు, తిత్తిరి పక్షులచే వ్యక్తమైంది తైత్రీయం, తైత్రీయ శాఖ అంటారు. ఇప్పుడు మనకి ఆంధ్రదేశంలో, తెలంగాణలో, తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతం అంతా తైత్రీయ శాఖ అనేది చాలా ఎక్కువగా ఉంది. సరే ఈయన ఊరుకోలా, యాజ్ఞవల్క్యుడు పట్టుదల కదా, వెళ్ళాడు. అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. నువ్వు గురువుని దగ్గర నుంచి వచ్చావు, మేము చెప్పమన్నారు. ఏమైనా సరే నేర్చుకోవాలనుకున్నాడు. అక్కడి నుంచి లాభం లేదనుకున్నాడు, సూర్యుడిని పట్టుకున్నాడు. తపస్సు చేసి పట్టుకున్నాడు ఆయన గట్టిగా. వెళ్తే ఏమిటన్నాడు, ఇదన్నారు. ఆయన చూశాడు, బాగానే ఉంది, ఆయన మంచి దివ్యమైనటువంటి మార్గంలో చూశాడు ఆయన. ఓహో ఇలా చేశాడు, ఇది చాలా తెలియగలవాడు. మరి గురువుని దగ్గర నుంచి వచ్చాడు, కానీ విద్యార్థిగా వచ్చినప్పుడు విద్య చెప్పకపోతే కూడా పాపం మనకి, కాబట్టి చెప్పవలసిందే అని నిర్ణయించుకొని ఒక షరతు పెట్టాడు. ఏమిటి ఆ షరతు అంటే, నాయనా మిగతా వాళ్ళలాగా నేను ఒక చోట ఉండేవాడిని కాదు, చాలా వేగంగా రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటాను. నా రథచక్రం ఆగిందంటే ప్రపంచం ఆగిపోతుంది. అంచేత నువ్వు నా రథం వెనకాల కూర్చో, నీకు నేను చెప్తా, విను, గ్రహించు, చదువుకో, నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అయినా సరే అన్నాడు. అక్కడి నుంచి ఆయన రథం వెనకాల కూర్చున్నాడు. ఈయన వేగంగా చెప్పడం ప్రారంభించాడు, ఆయన చదువుకోవడం ప్రారంభించాడు.
ఆ రథవేగానికి ఆ గాలికి కొన్ని శబ్దాలని గ్రహించాడు, కొన్ని కాస్త గాల్లో పోయాయి. అయ్యో. శుక్లాంబరధనం అంటే శుక్లాంధరం అన్నాడు, మధ్యలో పోయినాయి. ఇట్లా ఆయన కొన్ని వేదాలు చదువుకున్నాడు. ఓకే. చదువుకున్నాడు బాగా. అబ్బాయి అంతా చెప్పేశారా అన్నాడు. సంతోషం గురువు గారు అన్నాడు. అక్కడి నుంచి పాత గురువు గారి దగ్గరికి వచ్చాడు, వైశంపాయనుడి దగ్గరికి. అయ్యో, మళ్ళీ కాంపిటీషన్ ఇప్పుడు వచ్చాడు. వచ్చి గురువుగారు క్షమించాలి, మీరు కక్కేసినా మహానుభావుడు సూర్యుడే నాకు అనుగ్రహించాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పుకొచ్చాను అన్నాడు. ఏది చెప్పన్నాడు. 1, 4, 9, 11 చెప్పాడు. అసలు ఇది కూడా వేదమా? ఇది వింటేనే పాపం వస్తుంది, ఇన్ని పదాలు పోతే ఎట్లా కుదురుతుంది, ఇది ఎట్లా కుదరట, ఇది ఒప్పుకోనన్నాడు. ఇంత కష్టపడి సాక్షాత్తు ప్రత్యక్ష దైవం ఇంకోటి కాదు, మీ దేవతలందరూ తపస్సు చేస్తే వచ్చి మీకు కనిపించి వరాలు సమాంతం అదృశ్యమైపోతారు, ఆయన అందరికీ కనిపిస్తూ ఉంటాడు, అటువంటి వారి దగ్గర చదువుకుంటే కూడా మీరు లేదంటున్నారు, ఇది చాలా అన్యాయం అని అక్కడి నుంచి కూర్చొని మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమైనాడు. ఏమిటానైనా అని గోస అంటే, ఏలే స్వామి, మా గురుగారు ఇలా చేశారు, కానీ నాకు చదువుకోవాలనే కాంక్షతో సూర్యుడిని ఆశ్రయించారు, సూర్యభగవానుడిని. ఆయన అనుగ్రహించారు. గాల్లో కొన్ని పోయినాయి, నేనేం చేస్తాను దానికి? నేను చదువుకున్న దాన్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు గుర్తింపు కావాల్సిందే, నా వేదం కూడా వేదంగా పరిగణించాలి. సెట్ చేయండి మొత్తం. అప్పుడు 101 శాఖ వేదానికి కాను 15 శాఖలు శుక్ల యజుర్వేదం. ఓహో. మిగతా 81 శాఖ కృష్ణ యజుర్వేదం. వేదంలో యజుర్వేదంలో 2 రకాలు. ఓకే. అందుకోసం మీకు ఉత్తరాదిలో ఎక్కువ మాధ్యందిని శాఖ. స్వస్తిన పూషా విశ్వవేదా అని మనం అనుకో, స్వస్తిన పూఖా విశ్వవేదా అంటారు వాళ్ళు. ఓహో. అంటే వాళ్ళకి వా వచ్చిన చోట బాగా చెప్తారు. మనం వందే విష్ణుం భవభయహరం అని అనుకుంది, వందే విష్ణు. వ్యాకరణంలో అలా చెప్పొచ్చు, దోషమేం లేదు. మన అగ్నిమీళే అంటే లళయోర భేద అని వ్యాకరణ సూత్రం, అగ్నిమీడే అని కూడా అనొచ్చు. అట్లా ఆ ప్రకారంగా, అంటే దీంట్లో ఎవరిని మనం కించపరిచే విషయం కాదు. ఆయన తద్వారా అనేక ఉపాసన చేసి బృహదారణ్యకోని పెద్ద ఉపనిషత్తు, అన్ని ఉపనిషత్తుల్లో కల్లా చాలా పెద్ద ఉపనిషత్తు అది. ఆ బృహదారణ్యకోపనిషత్తుని మా మహానుభావుడు ఆయన అనుగ్రహించాడు ప్రజలకి. తద్వారా మరి అనేక మంది ఇప్పుడు ఆ ఫిలాసఫీ ఆధ్యాత్మిక మార్గంలో ఆ బృహదారణ్యకోపనిషత్తుని పట్టుకొని వారి యొక్క జీవనాన్ని చక్కగా సాగిస్తూ ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నారు. అది తక్కువ విషయం కాదు యాజ్ఞవల్క్య మహర్షి. అట్లా మనకి ఇంతటి విషయం వేదాల గురించి ఉంది. మరి అటువంటి వేదాలు అనేక విషయాల్ని బోధించినాయి. గర్భస్థమైనటువంటి శిశువుకి చేసేటువంటి పుంసవన సీమంతోన్నైన కర్మలు, గర్భంలో మనిషి ఉండగానే, పిండంగా ఉండగానే ఆ గర్భస్థ శిశువుకి ఒక సంస్కారాన్ని ఏర్పరిచింది. అట్లా పుట్టిన తర్వాత జాతకర్మ అనేటువంటి కర్మని బోధించింది. తర్వాత నామకరణం, అన్నప్రాసన, చౌల కర్మ, ఉపనయన కర్మ, స్నాతకం, వేదవ్రతాలు, వివాహం, ఇట్లా అనేక పంచదశ కర్మల్ని బోధించింది. ఇవన్నీ కూడాను మానవుడు ప్రీతుడవటానికి, సంస్కృతుడవటానికి, సంస్కారి అవటం కోసం ఈ వేదం ద్వారా, వేదాన్ని ఆధారం చేసుకొని ఆపస్తంభాది మహర్షులందరూ కూడాను, మరి ఆశ్వరాయనాది ఋగ్వేదులకి ఆశ్వరాయన మహర్షి, వీళ్ళందరూ కూడాను వేదాన్ని ఆధారంగా చేసుకొని మనందరికీ కర్మల్ని బోధించారు. ఆ కర్మాచరణ వేదముల ద్వారానే చేయాలి. ఋగ్వేదులు ఋగ్వేద మంత్రాలతో, యజుర్వేదులు యజుర్వేద మంత్రాలతో, సామవేదులు సామవేదీయ మంత్రాలతో ఆయా కర్మల్ని చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ధర్మశాస్త్రం కూడా వేదాన్ని ఆధారం చేసుకొని పుట్టింది. 6 శాస్త్రములు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని షట్శాస్త్రములు అంటారు. ఇది కాక పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఇది కాక మనకి ఇంకా బ్రహ్మ గురించి ఎన్నో విషయాలని, అద్వైతంగా చెప్పబడేటువంటి విషయాలను కూడా వేదం ఆధారంగా ఉపనిషత్ రూపంలో, ఆ ఉపనిషత్ సారమే, దాన్ని తీసుకొనే మన వాళ్ళందరూ కూడాను వేదాంతం గురించి చెప్తూ ఉంటారు. అటువంటి ధర్మాలని, సమస్త ధర్మాలని మానవుల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణం కొరకు ఆ వేదం ఇవన్నీ బోధించింది. ఇంతకంటే మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, మనకి కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు. 4 యుగాలు కనుక కలిస్తే అదొక మహాయుగం. అటువంటి మహాయుగం బ్రహ్మగారికి ఒక పగలు, అటువంటి మహాయుగం బ్రహ్మగారికి రాత్రి. ఎక్కడో నేను ఒక కథలో విన్నానండి. యూట్యూబ్లో జనరల్గా మన ప్రవచనాలు అవి వస్తూ ఉంటాయి కదా. ఒక రాజుగారి అమ్మాయికి పెళ్ళవట్లేదంటే బ్రహ్మగారి దగ్గర తీసుకెళ్దాం అని చెప్పని బ్రహ్మగారి దగ్గర తీసుకెళ్తాడు.
అయ్యో ఎంత పని చేసావు నువ్వు నా దగ్గరికి వచ్చే లోపల కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి నాయన, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు యవ్వనవతి అని, లేదా ఆవిడ వృద్ధాప్యం అయి 70 ఏళ్ళు పైన అయిపోయింది అని చెప్తాట. నాకు అనిపించింది నిజమా ఇలా ఉంటుందా అనిపించింది. ఓ మై గాడ్. సో అంచేతను ఆ ప్రకారంగా యుగ యుగానికి కల్పకల్పానికి ఒక చిన్నపాటి ప్రళయం వస్తుంది. ఇది మన సైంటిస్టులు కూడా చెప్తున్న మాట. ప్రళయం వచ్చినప్పుడు ఇవేమి ఉండమనే కదా, అన్నీ పోతాయి. అవును. మళ్ళీ పునః సృష్టి చేయాలి. దేన్ని ఆధారం చేసుకొని చేయాలి అంటే ఏవం వేద, వేదాన్ని ఆధారంగా చేసుకొని చేయాలి. వేదం లేకపోతే సృష్టి చేయటమే కష్టం. అర్థమైందా? వేదం లేకపోతే ఈ సృష్టిని చేయటమే కష్టం. దాని మీద ఒక పాట ఉందండి, ఏం మీద యోపామాయతనం మీద. అది ఏమిటి అసలు, దాని అర్థం ఏమిటి? ఈ మనకి ఆరుణ కేతుకమని యజుర్వేదంలో సూర్యమండలాన్ని గురించి వర్ణన చేసేటువంటి ఒక ప్రశ్న అంటారు. అంటే ఒక సూక్తం అనొచ్చు మనం. ఈ సూర్య సంబంధించిన మండలం ఎలా ఉంటుంది, ఖగోళంలో జరిగేటువంటి విచిత్రాలు ఏమిటి. ఇప్పుడు మనకి రేపు తెల్లవారు లేస్తే మనకి 4 రోజుల్లో గ్రహణం. అవునండి. ఈ ఖగోళంలో జరిగేటువంటి కొన్ని విశేషాలు అవన్నీ, అది జ్యోతిష్ శాస్త్రంలో దాని గురించి చాలా గొప్పగా వర్ణన చేస్తారు. దానికి సంబంధించినట్టు సూర్యమండలాన్ని గురించి చాలా విషయాల్ని దాంట్లో మనకి చెప్తూ, మనుషులు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందుతారు, ఎలా ఉండకపోతే వాళ్ళు అధోగతి పాలవుతారు అని, లోకంచ పుణ్య పాపానాం, పుణ్యం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, పాపం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని వర్ణన చేస్తూ మళ్ళీ ఈ సృష్టి క్రియ ఎలా జరగాలి అని, ఏవం వేద, వేదాన్ని ఆధారం చేసుకొని ఆ పరమాత్మ ఈ సృష్టిని చేస్తాడు అని దాంట్లో చెప్తారన్నమాట. మనం అటువంటి కొన్ని మంత్రాలని మన వాళ్ళు దైనందికమైనటువంటి నిత్య పూజలు కూడా పెట్టారు. మనం మర్చిపోకుండా నా వల్ల అవుతుంది, నాది, నేను గొప్ప, ఈ స్టూడియో నాది, ఇదంతా నేను మాట్లాడుతున్నాను అనకుండా ఏవం వేద, నువ్వు కాదురా నాయనా, పైవాడు ఒకడున్నాడు అని నిత్యము స్మరణ చేయడం కోసం అటువంటి ఉత్తమమైనటువంటి మంత్రాలని నిత్య పూజలో మనకు అనుగ్రహించారు. అందుకే మనకి మంత్రపుష్పంలో చెప్తారు, అది ప్రత్యేకంగా. మంత్రపుష్పంలో అంతా కూడాను ఆత్మభావన చేయటం, పరమాత్మ వేరు జీవాత్మ వేరు అనే భావన కాకుండా, నాయనా నీవే నేను, నేనే నువ్వు, నీవు చేయించావు కాబట్టే నేను ఇదంతా చేయగలిగాను అని ఆయనకి సమర్పణ చేయడం కోసం ఆ మంత్రపుష్పంలో అవన్నీ చెప్తూ ఉంటారన్నమాట.